ప్రధానంగా పోలవరం ముంపు ప్రాంతాలైనటువంటి కుక్కునూరు, వేలేరుపాడు మండలంలో అత్యధికంగా నష్టం సంభవించే అవకాశాలు ప్రమాదాలు ఉన్నటువంటి నేపథ్యంలోనే ముందస్తు జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నారు. ప్రస్తుతం భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 41 అడుగుల స్థాయికి చేరుకుంది. ప్రస్తుతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మరొక ప్రధాన రిజర్వాయర్ గా ఉన్నటువంటి కిన్నెరసాని రిజర్వాయర్ కూడా పూర్తిగా నిండుకుండను సంతరించుకుందని చెప్పుకోవాలి, జలకలను సంతరించుకుందని చెప్పుకోవాలి. సుమారు 407 అడుగుల నీటి సామర్థ్యం ఉన్నటువంటి కిన్నెరసాని ప్రాజెక్ట్ రిజర్వాయర్ ప్రస్తుతం 398 అడుగులకు చేరింది. ప్రస్తుతం మీకు కిన్నెరసాని ప్రాజెక్ట్ విజువల్స్ కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ప్రస్తుతం నిండుకుండను తలపిస్తున్నటువంటి కిన్నెరసానిని చూసేందుకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భారీగా పర్యాటకులు కూడా వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కిన్నెరసాని మాత్రం జలకలను సంతరించుకుందని చెప్పుకోవాలి. ఎగువ ప్రాంతాల నుంచి 100 క్యూసెక్కుల నీరు ప్రస్తుతం కిన్నెరసానిలోకి వచ్చి చేరుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఇంకా భారీ మొత్తంలో ఇన్ఫ్లో ఉంటే మాత్రం ఖచ్చితంగా దిగువకు నీటిని విడుదల చేస్తామని చెప్పి అధికారులు అయితే చెప్తున్నారు. ప్రధానంగా గోదావరికి ఉపనదులుగా ఉన్నటువంటి ప్రాణహిత, ఇంద్రావతి నుంచి భారీగా వరద నీరు గోదావరి బేసిన్లోకి వచ్చేస్తుంది. ఉపనదుల సంగమంతో గోదావరి ఉధృత రూపం దాల్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం 41 అడుగుల మేర భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం అయితే నమోదైంది. సరిగ్గా మరికొద్ది సేపట్లో మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయిని దాటుకొని ప్రవహించే అవకాశం అయితే కనిపిస్తుంది. సుమారు కొన్ని లక్షల క్యూసెక్కుల నీరు ప్రస్తుతం భద్రాచలం నుంచి పోలవరం వైపు పరుగులు పెడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం పెరగడం మాత్రం కొంత లోతట్టు ప్రాంత వాసుల్ని కొంత ఆందోళనకు గురిచేసినప్పటికీ ప్రతి ఏటా జూలై లేదా ఆగస్టులో 2 మార్లు భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం పెరుగుతుండడం గత ఏడాది చూసాం, అంతకుముందు కూడా చూసాం. ప్రస్తుతం ఈసారి మళ్లీ ఆగస్టులో కూడా వరదలు వచ్చే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ప్రస్తుతం జూలైలో కూడా వరదలు భారీగా వస్తున్నటువంటి నేపథ్యంలో ఎగువ ప్రాంతాల్లో ఉన్నటువంటి భారీ వర్షపాతం వరద కారణంగానే ప్రస్తుతం గోదావరిలోకి భారీగా వరద నీరు చేరుతుందని కేంద్ర జలవనరుల శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేశ్వరి పాటిల్ తో పాటు ఎస్పీ రోహిత్ రాజ్ కూడా ముందస్తుగా లోతట్టు ప్రాంత వాసులను అలర్ట్ చేస్తూ వస్తున్నారు. ఆ గోదావరి పరివాహక ప్రాంతంలోని అన్ని పోలీస్ చిన్నపడతలకు హెచ్చరికలు పూర్తి స్థాయిలో జారీ చేశారు. ఖచ్చితంగా లోతట్టు ప్రాంత వాసులు అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉందని కూడా సూచనలు జారీ చేస్తున్నారు.